ప్రభుత్వాలు ప్రధాన కార్యదర్శుల పాత్ర చాలా కీలకం. సమర్థులైన ఐఏఎస్లు ఉంటే ప్రభుత్వ పాలన సాఫీగా సాగుతుంది. అందుకే ఈ పోస్టుకు ఎంపిక చేసే ఐఏఎస్ల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన సిఎస్ శాంతికుమారితోనే పాలన సాగిస్తున్నారు. మరో 2 నెలల్లో ఆమె పదవీకాలం కూడా పూర్తి కానుంది. దీంతో కొత్త సీఎస్ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు సీనియర్ ఐఏఎస్లు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. తర్వాత సీఎస్ రేస్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ఉన్నారు. దీనిలో ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ హాయం నుంచే శాంతికుమారి, ప్రస్తుత సీఎస్ శాంతికుమారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నియమించింది. ఈమె 1989 బ్యాచ్ ఐఏఎస్, తెలంగాణ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇక 2023 జనవరి 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది. ఇక 2025 ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎస్ను మారుస్తారన్న చర్చ జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండానే శాంతికుమారినే రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగించింది. ఇక శాంతికుమారి తర్వాతి రేస్లో ఉన్న ఐఏఎస్ జయేష్ రంజన్ 1992 బ్యాచ్ కు చెందినవారు. ప్రస్తుతం ఈయన ఐటీ ఇండస్ట్రీ స్పెషల్ సీఎస్ గా ఉన్నారు. ఆయనకు ఇంకా 2.5 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇక 1992 బ్యాచ్ ఐఏఎస్ వికాస్ రాజ్ కు మరో 3 ఏళ్ల సర్వీస్ ఉంది. ప్రస్తుతం ఈయన ఆర్ఎండ్బి స్పెషల్ సీఎస్ గా ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో వికాస్ రాజ్ సీఈఓగా కూడా పనిచేశారు. ఇటీవలి శాంతికుమారి సెలవుపై వెళ్లగా వికాస్ రాజే తాత్కాలిక బాధ్యతలు నిర్వహించినట్టు సమాచారం. ఇక రేస్లో ఉన్న మరో ఐఏఎస్ శశాంక్ గోయల్. ఈయన 1990 బ్యాచ్ ఐఏఎస్. అందరికన్నా సీనియర్ ఇతనే. ప్రస్తుతం ఎన్సీహెచ్ఆర్డీ డీజీగా ఉన్నారు. ఈయన రిటైర్డ్ కావడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఇక 1991 బ్యాచ్ ఐఏఎస్ రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈయన ప్రస్తుతం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ గా ఉన్నారు.